హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అండ్ ఇవాళ సండే కదా, మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే దమ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. నేను చేసే విధంగా ప్రాసెస్ అయితే మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే చికెన్ని నీట్గా కడిగేసుకొని ఒక బౌల్లో సాల్ట్, పసుపు, కారం అనేది యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతేకాకుండా నేను ఏదైనా యాడ్ చేయకపోతే మీరు కామెంట్ చేయండి. నేను తప్పకుండా నెక్స్ట్ టైం అది వేసి ట్రై చేస్తాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ధనియాలు, కొబ్బరి అనేది నేను ఫస్టే మిక్సీ అయితే వేసేసుకున్నాను. ఇంక ఇదైతే ధనియాల కొబ్బరి పౌడర్ అండి. నెక్స్ట్ చెక్క, మొగ్గ ఉంటుంది కదా, దాన్ని కూడా నేను మిక్సీలో అయితే పౌడర్ చేసేసుకున్నాను టేస్ట్ కోసం. ఇంకా ఇదైతే బాగా మిక్స్ చేసేసుకోవాలండి. లోపల పీసెస్కి బాగా పట్టేలాగా మనమైతే కర్డ్ వేసుకొని 2 స్పూన్స్ మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఆ విధంగా అయితే మిక్స్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేశాను. ఒక 10 to 20 మినిట్స్ అయితే దీన్ని పక్కన పెట్టేసుకోండి. బాగా పీసెస్కి అనేది గ్రేవీ అయితే పడుతుంది. ఇంకా ఈలోపు అయితే నేను ముందుగానే పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటోస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. నేను రెండు ఒకేసారి వేసేసి వేయించుతున్నాను. ఆనియన్స్, మిర్చి ఈ బాగా వేగిన తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా అయితే మీరు టమాటోస్ని కూడా బాగా ఫ్రై చేసేసుకోండి. నెక్స్ట్ అయితే బిర్యానీ లీవ్స్ ఉంటాయి కదండి, అవి ప్లస్ చెక్క, మొగ్గనైతే వేసేసుకోండి. ఇవి వేయటం వల్ల ఏంటంటే బిర్యానీ లీవ్స్ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా బాగా వేగిన తర్వాత ఈ ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా మనం చికెన్ అనేది బాగా మిక్స్ చేసేయండి. ఎప్పుడైనా కానీ కొంచెం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి, టేస్ట్ అనేది బాగా వస్తుంది దమ్ బిర్యానీ అనేది. ఇంకా రైస్ గురించి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. మనం ఎప్పుడైతే రైస్ని నానబెట్టుకుంటాం కదా, ఆ రైస్ని 90% కుక్ అయ్యే వరకు ఉంచేసుకొని ఆ వాటర్ మొత్తం వంపేసుకోవడమే. నెక్స్ట్ ఆ రైస్ వాటర్ రాకుండా ఈ బిర్యానీ పైన అయితే వేస్తాము. ఇంకా ఈ చికెన్ అయితే బాగా ఉడికిపోయింది. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను లాస్ట్లో. నెక్స్ట్ ఇంకా ఆ రైస్ తీసుకొని వచ్చి వాటర్ లేకుండా అయితే ఈ దమ్ము పైన అయితే వేసేసి ఒక 10 మినిట్స్ అయితే గాలిపోకుండా అంతే మూత పెట్టేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను ఫైనల్గా వీడియో తీయడం అయితే మర్చిపోయానండి. వీడియో తీయడం అయితే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇంగ్రీడియంట్స్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంతే గైస్, బాయ్.